అండి. ఇప్పుడు మనం నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సినవి టమాటాలు 2, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి, ఒక హాఫ్ కిలో నాటుకోడి చికెన్, ఇంకా మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని మనకి తొందరగా కర్రీ కావాలనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టుకోవచ్చండి. కుక్కర్లో పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 2 గంటల ఆయిల్ పోసుకున్నాం. ఇవి ఒక ఆకు, చెక్క, లవంగాలు 2 వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఏగుతున్నాయి. ఆనియన్స్ ఏగిపోయినాయండి. ఇప్పుడు 2 స్పూన్లు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది కొంచెం పచ్చాసన పోయిందాక వేపుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం పుదీనా వేద్దాం. పుదీనా, కొత్తిమీర. కొంచెం సేపు ఇలా తిప్పుకుందామండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేద్దాం. ఇందులో ఇప్పుడు నాటుకోడి శుభ్రంగా కడిగి పసుపేసి కడిగిన నాటుకోడి ఇప్పుడు ఇందులో వేద్దాం. ఒక హాఫ్ కిలో చికెన్ అండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుందాం. ఇలా ఉప్పు వేసుకొని కొంచెం తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మూత ఇలా పెట్టుకోవాలండి, అంతే, పైనే పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ మసాలాలో వేయించుకుందాం. కొంచెం ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, 2 చెక్కలు, 2 లవంగాలు, గసగసాలు. ఇలా దోరగా వేయించుకోవాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు మనం రోట్లో వేసుకొని దంచుకుందాం. 2 స్పూన్ల కారం, కారం వేసి మొత్తం ముక్కలకు పట్టేలా తిప్పుకోవాలి.
బాగా తిప్పుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందాం. 2 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకుందాం. మీడియం సైజు టమాటా ముక్కలు అండి. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు పడుతుంది వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇవి దంచుకుందాం అంతలోకి. ఇప్పుడు దంచుకున్న మసాలాలు వేసుకుందాం. మసాలాలు వేసుకొని తిప్పుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చిందాకా ఉడకనిద్దాం. నాటుకోడి చికెన్ బాగా ఉడికిపోయిందండి. ముక్క చూద్దాం ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. కాలుతుందండి. ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. టేస్టీ టేస్టీ నాటుకోడి రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినేద్దాం రండి. చాలా బాగా వచ్చిందండి. కుక్కర్లో బాగా ఉడికిపోయింది. మనకి ఎప్పుడైనా తొందరగా కర్రీ కావాలనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టేసుకోండి, ఉడికిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంది.